మీ దీవెనలతో మీ ఆశీస్సులతో ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో కావాలని 2.5 సంవత్సరాల క్రితం మీరు దీవించారు. మీ దీవెనలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీరు కోరుకున్న ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండదండలుగా భరోసా భద్రతను ఇస్తూ ఈ 2.5 సంవత్సరాలు మీకు ఏ లోటు లేకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటూ వస్తుంది. విద్యకి వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి పేదవాడి పిల్లలు పెద్దోళ్లు చదువుకునే పిల్లలు ఎలా చదువుకుంటారో అంతకంటే మంచిగా చదివించాలనే తపనతో అద్భుతమైన స్కూళ్లు బిల్డింగు ఇన్ఫ్రాలు కట్టియటమే కాకుండా డైట్ ఛార్జీలు మంచి బువ్వ పెట్టే దాంట్లో భాగంగా 40% డైట్ ఛార్జీలు పెంచాం మగపిల్లలకి పిల్లలందరికీ. కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఆడపిల్లలకి పేదోళ్ళ ఆడపిల్లలు ఎవరైతే హాస్టల్లో ఉంటారో 200% పెంచారు మీ దీవెనలతో ఉన్న ప్రభుత్వం. అంతేకాదు ఇందాకనే మనం 2,40,00,000 రూపాయలతో 12 క్లాస్ రూములకి శంకుస్థాపన చేసుకున్నాం. అంతకుముందు 8 క్లాస్ రూములకు చేసుకున్నాం. అంతేకాదు మంచి విద్యను పేద పిల్లలకి అందించాలని ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు, డబ్బు లేదు. పేదవాడి పిల్లలకి మంచిగా విద్య నేర్పినట్లయితే ఆ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ తల్లిదండ్రుల ఆశలు కోరికలు ఆస్తులు ఇచ్చినా ఇయ్యకపోయినా అద్భుతంగా చదువు చెప్పిస్తే ఆ చదువుతో ఆ కుటుంబం స్థిరపడుద్ది, ఆర్థికంగా బలపడుద్ది, ఈ సమాజంలో తలెత్తుకొని ఆ కుటుంబం తిరగలుగుద్ది అని ఈ ప్రభుత్వం గ్రహించి విద్యకి పెద్దపీట వేసి ఇలా విద్యను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. విద్యా వైద్యమే కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు 22 కోట్లతో రోడ్డు పూర్తయింది. ఇంకా 8-10 కోట్ల రోడ్లు శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇదే కాదు అనేక కార్యక్రమాలు అభివృద్ధిని కూడా లోటు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. అంతేకాదు పేదవాడికి ఏది అవసరముందో అది 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఆడబిడ్డకి రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు ఇంతకు ముందే పాయం గారు తల్ల వెంకట్రావు గారు అడిగి చెప్పిన విధంగా ఇంతకు ముందే ఫారెస్ట్ అధికారులతో కూర్చొని ఈ గిరిజన ప్రాంతంలో ఈ అడవి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఫారెస్ట్ సమస్యలు కూడా గిరిజనులకి గిరిజనేతలకి ఉన్నాయి. దాన్ని ఎలా శాశ్వతంగా పరిష్కరించవచ్చో అధికారులకు కూడా పూర్తి ఆలోచనలతో ప్రణాళికలతో రావాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాలలో పేదవాడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆనాటి ప్రభుత్వంలో కళలాగానే మిగిలిపోయింది. ఎన్నికలు వస్తే టీవీలలో పేపర్లలో ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు ఇస్తారని ఆనాటి ప్రభుత్వం మాయమాటలు చెప్పారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రభుత్వం. మీరు అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత మొదటి విడత మీకు పంచడం జరిగింది. ఇందాక మిత్రులు పాయం గారు చెప్పినట్లు అన్ని నియోజకవర్గాలకి 3,500 ఇచ్చాం. పినపాక భద్రాచలం నియోజకవర్గాలకి అదనంగా ఇంకొక 1,000 ఇళ్లు ఇచ్చాం. అంతేకాదు రెండో విడత కూడా నాకు అదనంగా కావాలి అన్నారు. తప్పకుండా అది కూడా పరిశీలిస్తామని కూడా ఈ వేదిక మీకు తెలియజేస్తున్నాను. ఏదో ఇల్లు ఇచ్చాం, కాగితం ఇచ్చాం, తెల్ల కాగితాన్ని రంగు కాగితం ఇచ్చామని చేతులు దుడుపుకోవటంలా వారు కట్టిన లెవెల్ను బట్టి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా
హైదరాబాద్ లో బటన్ నొక్కితే ఈ బంధుగూడెంలో ఉండే నా పెద్దక్క అకౌంట్ కి డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేసి ఆ పద్ధతిలో ఇళ్లు కట్టుకున్న నిరుపేదలకు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. 2 విడతలు ఇస్తున్నాము, మా దగ్గర డబ్బులు అయిపోయింది, ఇల్లుకి మేము ఇచ్చేది లేదు, ఇల్లు ఇస్తే మాకు కమిషన్ రాదు కాబట్టి ఆనాటి ప్రభుత్వం లాగా మేము ఇవ్వము అని చెప్పటంలా 3ఓసారి ఇస్తాం, 4ఓసారి ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, నువ్వు నాకు ఓటేస్తావా అని కూడా అడగను. నిజంగా ఆ పెద్దమ్మకే ఇల్లిస్తే ఆ పెద్దమ్మ నిండు మనసుతో ఇల్లు ఇచ్చిన తర్వాత నేను అడిగినా అడగకపోయినా ఆ పెద్దమ్మ నన్ను మర్చిపోతుందా? మర్చిపోదు. మంచి చేస్తే మర్చిపోదు అనే పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి. ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత వస్తా ఉంటే ఇందాక పాయం గారు చెప్పినట్లు దారి పొడవున ఆడబిడ్డలు అన్నా ఇంకా మాకిల్లు కావాలన్నా, ఇంకా మాకిల్లు కావాలన్నని వందలాది మంది ఆడబిడ్డలు నాకు రోడ్డంట ఆపి అడుగుతున్నారు. నిజం, ఆ ఆడబిడ్డ కోరిక, ఆ ఆడబిడ్డ ఆశ, ఆ ఆడబిడ్డ ఆశించేది కూడా నిజం. దురదృష్టం 10 సంవత్సరాలలో ఆనాటి పరిపాలనలో సంవత్సరానికి ఒక 2 లక్షల ఇల్లు ఇచ్చినా 10 సంవత్సరాలలో ఇల్లు 20 లక్షల ఇల్లు కట్టగలిగే వాళ్ళు 2 లక్షలు కాదు కదా 2000 ఇల్లు కూడా కట్టని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నా పేదింటి ఆడబిడ్డ ఈనాడు ఈ ప్రభుత్వం ఇల్లిస్తుందనే పూర్తి నమ్మకం ఉంది, ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే నా తోబుట్టువులందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ లక్షల కోట్లలో 1,00,000 కోట్లు కమిషన్ తింది. కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదోడికి ఇల్లు కడితే నాకేం కమిషన్ వస్తుంది, నాకు కమిషన్ రాదనే ఆనాటి దొర పేదోడికి ఇల్లు కట్టలే. ఈ ప్రభుత్వం అలా కాదు. పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదోడి బాధ తెలిసిన ప్రభుత్వం, రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, నిరుద్యోగ తమ్ముళ్ల బాధలు తెలిసిన ప్రభుత్వం, ఆడబిడ్డల కష్టం తెలిసిన ప్రభుత్వం. 10 సంవత్సరాలలో డాక్రా మహిళలకి 0 వడ్డీ అనే కార్యక్రమంతో ఇచ్చే రుణాన్ని ఆనాటి ప్రభుత్వం ఎగగొడితే, ఇవ్వకుండా తొండాట ఆడితే ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటా పోతే సాయంత్రాగా చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు పూర్తవో. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాడికి నీదే పార్టీ అని కూడా అడగకుండా ఇల్లిచ్చే బాధ్యత ప్రభుత్వ పక్షాన మాదే. నిరుపేదలకి అండగా ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా మీ ప్రేమ అభిమానాలు ఉండే విధంగానే ఈ ప్రభుత్వం నడుచుకుంటుందని నా తోబుట్టువులందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వేలాది మందిగా వచ్చిన గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన నా ఆడబిడ్డలందరికీ మరొక్కసారి చేతులు జోడించి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.